ఒమన్ తీరంలో భారతీయుల మీద ఒక అమెరికా నౌకకి సంబంధించి ఒక దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడ్డారు. అందులో విశాఖవాసి సురేష్ పట్నాలో కూడా ఉన్నారు. నేను ప్రస్తుతం వారి కుటుంబం దగ్గర ఉన్నాను. అయితే అత్యంత బాధాకరమైన విషయం, ఆయన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో వాళ్ళతో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయమే. కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం అన్నది ఎంత తీవ్రమైన ఒత్తిడిలో బాధలో ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ అసలు ఏం జరిగింది, ఈ ఘటన జరగడానికి ముందు ఆయన కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా, అసలు ఈ ఘటన సంబంధించి ఆయన ఒక వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాల్సింది, మరొక 3 రోజుల్లో ఇక్కడ విశాఖపట్నం రావాల్సింది అని కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం వస్తుంది. అసలు ఏం చెప్తున్నారు, ఎవరైనా వాళ్ళతో మాట్లాడారా కుటుంబ సభ్యులతో? ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏదైనా సమాచారం వచ్చిందా ప్రస్తుతం జరిగిన ఘటనకు సంబంధించి? ధృవీకరణ అయితే జరిగింది ఈ ఫ్యామిలీకి సంబంధించి, ఏం చెప్తారు? గత కొన్ని రోజుల క్రితమే ఈ సంఘటన జరిగిన అఫీషియల్గా అయితే ఈరోజు మధ్యాహ్నం కుటుంబానికి చెప్పడం జరిగింది. తర్వాత విషయం మొత్తం తెలుసుకొని ప్రస్తుతానికైతే ఐడెంటిఫై చేశామన్నది వరకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఫర్దర్గా అవ్వాల్సింది ఎంబసీ నుంచి కానీ ఏది కూడా ఇంకా అధికారికంగా కుటుంబానికైతే సమాచారం లేదు. అలాగని ఏదైతే పర్సన్ది ఫోటో కూడా మార్చుందని చెప్పి ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు అధికారికి చెప్పడం జరిగింది. తక్షణమే అతని ఫోటో ఏదైతే ఉందో అది మీరు చెప్పాలి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా వాళ్ళకి కూడా ఆయన ఫోటోని, ఏదైతే అసలైన వ్యక్తి ఫోటోని ఈరోజు మీడియా ముఖంగా కూడా మీరు కూడా చూపించి, అంటే ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం అందరూ వస్తున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం, కానీ ఆవిడికి నిజంగా తీరని లోటు. 2 కుమారులు కాదు, 4 పిల్లల్ని ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు 4 పిల్లల భవిష్యత్తు కేవలం ఈ ఒక్క ఆవిడ మీద ఉంది. సో మనం ఏ విధంగా మేము అందరూ కలిసి ఇది అయిపోయిన తర్వాత కార్యక్రమం, ప్రస్తుతానికి మనం ముందున్నది ఏంటంటే మనకి సేఫ్గా బాడీ రావడం, దాని తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కుటుంబానికి ఏ విధంగా మనిషిని అయితే మనం తెచ్చేవాళ్ళం, దాని తర్వాత వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునే విధంగా మనం ఎంతవరకు చేయాలన్నది ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా, ఎంబసీ ద్వారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ముందుండి చేయడానికి. అంటే ప్రాసెస్ చాలా లీగల్ ప్రాసెస్ ఉంటాయి, ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమైనా అధికారుల నుంచి మీ దగ్గర నుంచి కానీ కమ్యూనికేషన్ ఏమైనా జరిగింది? యాక్చువల్లీ ఇంటిమేషన్ అయితే ఇప్పటి వరకు లేదండి. యాక్చువల్లీ ఐడెంటిఫికేషనే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి రావడం, తర్వాత అధికారికంగా కలెక్టర్ గారి నుంచి, ఎంఆర్ఓ గారి నుంచి ఇప్పుడు తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు రావడం, మేమందరం రావడం అన్నది అధికారికంగా వచ్చిన తర్వాత జరిగింది. మిగిలిన సమాచారం అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు. సరే, అంటే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కొంత ఫ్యామిలీ నుంచి వాళ్ళకి కమ్యూనికేషన్ అందడానికి, లీగల్ ప్రొసీజర్స్ అంటే బాడీ రావడానికి ఇవన్నీ చాలా సమయం పడుతుంది. సో వేగంగా ఈ ప్రక్రియ అనేది పూర్తి కావాలనేది కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్ వస్తుంది. సో మీతో ఏమైనా మాట్లాడారు? ఇప్పుడే మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఇందాక ఎంఆర్ఓ గారితో మాట్లాడుతూ కూడా ఎంబసీ వాళ్ళతో మాట్లాడతానని కూడా ఆల్రెడీ చెప్పారు. మాట్లాడటం కూడా జరిగినట్టుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరూ కూడా ట్రై చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఇంక ఈ మూమెంట్లో అంతకుమించి ఫ్యామిలీని మనం ఎక్కువగా డిసప్పాయింట్ చేయటం కూడా అది ఒక పద్ధతిగా కాదనుకొని ఎవరి ప్రొసీజర్ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఈ టైంలో వాళ్ళని కొంచెం లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ టైం అన్నట్టుగా అనుకుంటున్నాం. ప్రాసెస్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమేమి చేయాలో అన్నీ కూడా ఇందాక గన్బాబు గారు కూడా ఇందాక మేడం ప్రశాంతి గారితో మాట్లాడటం జరిగింది. ఎంఆర్ఓ గారు అందరికీ చెప్పారు. సో ఎవరితో వచ్చినంత చేయగలుగుతున్నాం. బట్ ఇట్స్ ఆల్ ఎ బిగ్ బ్యాటిల్. ఇది ఇట్స్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఇష్యూ కాబట్టి అంత ఈజీ కాదు కాబట్టి, బట్ డెఫినెట్గా మీ అందరం కూడా ఆ ఫ్యామిలీతో, వాళ్ళకి నాకు తెలిసి అయితే సురేష్ వాళ్ళ ఫ్యామిలీకి వెల్త్ పరంగా డబ్బు దీని గురించి అయితే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. వాళ్ళకి ఈ టైంలో కొంచెం కావాల్సింది కొంచెం పీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలని. సో పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఏంటంటే ఎల్లవేళలో ఇలాంటి ఆపదలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మేము మీతో ఈ టైంలో మాట్లాడకూడదు, నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను, కానీ మీకు కేవలం ధైర్యం చెప్పాలని ఒక్క మాట నా తరపు నుంచి ఇది చెప్తున్నాను. అంటే మీకు మీ హస్బెండ్ నుంచి ఏమైనా ఫోన్స్ కానంటే ఈ ఘటన జరగడానికి ముందు ఏమైనా వచ్చిందా? నార్మల్ కాల్ బిఫోర్ డే యాజ్ యూజువల్, ఎలా ఉన్నారు ఏంటి జాగ్రత్త అని. ఎందుకంటే మోర్ ఓవర్ మాట్లాడడానికి టైం ఉండదు, సిగ్నల్ ఉండదు, ఆల్ ఓవర్ జూమర్స్ కనెక్ట్ అవ్వడమే కష్టం అంతే. నెక్స్ట్ డే ఫోన్ ఏమీ రాలేదు. బై ఈవినింగ్ నాకు ఈ కాల్ వచ్చింది, అటాక్ జరిగింది. అర్లీ మార్నింగ్ అయ్యిందంట అటాక్. సో వాళ్ళు రెస్క్యూ చేసి అన్నీ చేసి ఈవినింగ్కి ఈజ్ మిస్సింగ్ అని ఇంటిమేట్ చేశారు.
ఇది ఇక్కడ మొత్తానికి కుటుంబ సభ్యుల నుంచి అయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారం నిన్న ఉదయం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం ఇంకా మాకు కమ్యూనికేట్ కావటం లేదు. ఘటన అయితే జరిగింది అనేది ధృవీకరిస్తున్నారు. అయితే వేగంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇక్కడికి అది జరగాలి, మా దగ్గరికి తనని వస్తే ఒకసారి కడసారి మేము చూసుకోవాలి అన్నది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక బాధలో మనకు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ లీగల్ ప్రొసీజర్స్ని వేగంగా కంప్లీట్ చేసి ఈ ప్రక్రియని వేగంగా పూర్తి చేయాలని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఈ సమయంలో ఇంతకు మించి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమీ మాట్లాడలేము, అలాగే కమ్యూనికేషన్స్ కూడా ఏం జరుగుతున్నాయి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.